ఇప్పటి వరకు కొన్ని మాటలు విన్నాం. ప్రార్థన చేసుకుని మరిన్ని మాటలు మనం దేవుని యొక్క ఆలోచనలోనికి వెళ్దామండి. కళ్ళు మూసుకుని, మహోన్నతుడు, మమ్మలను అత్యంత మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రం తండ్రి. గతించిన కాలమంతటి నుండి మీ సజీవ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినందుకు నీకు వందనాలు. మహోన్నతుని మహిమను తెలిపిన మహనీయుడు అని చెప్పబోతున్నటువంటి మాటలు తండ్రి నీ పిల్లల హృదయాలలోన భద్రపరుచుకొని వాక్య ప్రకారం జీవించగలిగేటువంటి ధన్యత నీ పిల్లలందరికీ దయచేయమని, మౌతు శబ్దం ద్వారా ఇళ్లలో ఉండి వింటున్న వారికి మంచి జ్ఞానాన్ని దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ప్రాంతంలో నేను చిన్ననాడు ఆడుకున్నటువంటి ప్రదేశం ఇది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పైన గ్రామంలో చదివానండి. నేను సంచరించిన ప్రదేశంలో దేవుని గురించి ఉన్నతంగా చెప్పాలన్న ఆలోచన ఈనాటిది కాదు ప్రియులారా. 2012 సంవత్సరంలో అనుకున్నాను, కానీ దేవుడు 2017 అంటే 5 సంవత్సరాలకు నాకు ఈ అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఇంత చలిలో దేవుని మాటల యందు ఆసక్తి కలిగి కూర్చున్న మీ అందరికీ క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మన అంశం లేదా పాఠం మహోన్నతుని మహిమను తెలిపిన మహనీయుడు. మహోన్నతుడు అనగానే మహా ఉన్నతమైన సింహాసనమునందు ఆసీనుడైన వాడు అని అర్థం. ప్రియులారా, ఆయనను దేవునిగా దూరంగా మనం ఆలోచించాము, కానీ మనం ఏదైతే దూరంగా దేవుడు అని పిలుస్తున్నామో, ఆయన కన్న కొడుకు వచ్చి ఈ లోకానికి ఆయనను మనల్ని ఎంత దగ్గర చేశాడంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి చెప్పినటువంటి అద్భుతమైన మాట మనం ఆలోచిస్తే, పరలోకమందున్న మా కన్న తండ్రి అనండి అన్నాడు. అంటే దేవుణ్ణి మనకు దగ్గర చేశాడు. అప్పటి వరకు దేవుడిగా కొలుస్తున్నటువంటి మనుషులకు, ప్రజలకు యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి శరీరధారిగా దేవుణ్ణి మనకేం చేశాడంటే దగ్గర చేశాడు. అంటే తండ్రి అని పిలవమన్నాడు. దేవుడు అంటే దూరంగా ఉంది, తండ్రి అంటే దగ్గరగా ఉంది. చూసారా, దేవుణ్ణి మనకు దగ్గర చేసినటువంటి మహనీయుడు, దేవుణ్ణి మనకు తండ్రిగా పరిచయం చేసినటువంటి ఏకైక వ్యక్తి భూమి మీద. తండ్రి గురించి, ఆయన మహిమను గురించి వివరించాలి అంటే ఆయన దగ్గర నేర్చుకున్నవాడే వివరించగలడు. ప్రియులారా, యేసుక్రీస్తు ఈ భూమి మీద ఏదైనా మాస్టర్ దగ్గర పాఠాలు నేర్చుకున్నాం అనుకోండి, నేర్చుకుంటే మరలా మనం కూడా ఆ మాస్టర్లా బోధించగలం. ఇది వాస్తవం అని మనం నమ్మితే తండ్రి దగ్గర నేర్చుకున్నవాడు యేసుక్రీస్తు. ఒక మాటను మనం బైబిల్లో నుండి చూసి ముందుకు వెళదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం చూడండి ప్రియులారా. రికార్డ్ చేస్తుందా? యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తునప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు అంటే తండ్రి నాకు నేర్పినట్టు నేను మీకు
ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీతో మీరు గ్రహించెదరు. అంటే తండ్రి నాకు నేర్పాడు అని చెప్తున్నాడు. తండ్రి దగ్గర నేర్చుకున్నవాడు యేసుక్రీస్తు తప్ప మరెవరు లేరు ప్రియులారా. మరి ఆ తండ్రి మహిమను తెలియజేయాలంటే ఎవరు చేయగలరంటే ఆ మహనీయుడే చేయాలి, చెప్పాలి. అందుకనే 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి తండ్రి యొక్క మహిమను ఉన్నత శిఖరాల మీద నిలబెట్టాడు. ఆయన యొక్క లక్షణాలను తనలో నుండి చూపించాడు. ఆ లక్షణాలు ఏంటో రేపు మనం మాట్లాడుకుందాం ప్రియులారా. ఈరోజు మనం కొద్ది మాటలు, మనం సమయం ఎక్కువ అవుతుంది కనుక కొద్ది మాటలు మనం నేర్చుకుందాం. తండ్రి యొక్క మహిమను ఉన్నత శిఖరాల మీద నిలబెట్టాడు గనుకనే నేటికి యేసుక్రీస్తును నమ్మిన వారు, ఆయనను వెంబడిస్తున్న వారు, ఆయన కోసం బ్రతుకుతున్న వారి సంఖ్య ప్రపంచంలో 780 కోట్లు ప్రపంచ జనాభా అనుకుంటే ఇప్పుడు 400 కోట్లకు పైగా ప్రపంచ జనాభాలో క్రైస్తవులు ఉన్నారు. అలా ఉన్నారు అంటే ఆయన మహిమను ఉన్నత శిఖరాల మీద నిలబెట్టి ఆయన ఈ శిలువ మీద మరణించాడు ప్రియులారా. ఆయన చేసిన త్యాగమే నేటికి మనం మాట్లాడుకుంటున్నాం. 2000 సంవత్సరాలు గతించిన క్రీస్తు ప్రేమ సామ్రాజ్యానికి అంతమే లేదు. ఎంతోమంది అంతమొందించాలని ప్రయత్నించిన కాలగర్భంలో కలిసిపోయారు. చరిత్రను చూడండి మీరు. క్రీస్తు ప్రేమ సామ్రాజ్యానికి అంతమే లేదు. ఈ భూమి ఆకాశములు గతించిన ఆయన రాజ్యము నిరంతరము నిలిచేది. ఎందుకు నిలుస్తుంది అని మనం ఒకవేళ ఆలోచించగలిగితే ఆయన చేసిన త్యాగం వృధాగా పోతుంది అనుకుంటున్నారా? ఒక నీతిమంతుని కొరకు వేరొక నీతిమంతుడు చనిపోవడమే అరుదు. ఒక మంచివాని కొరకు ఇంకొక మంచివాడు ప్రాణాలు పెట్టడమే అరుదైనటువంటి సమయంలో అనేకుల సర్వమానవాళి పాప పరిహారార్థం ఆయన శిలువలో తన చివరి రక్తపు బొట్టు వరకు చిందించినటువంటి మహా త్యాగశీలి దేవుని మహిమను ఈ భూమి ఆకాశములు ఉన్నంత వరకు ఆయన కీర్తిని ప్రతిష్టను ఇనుమడింపజేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి, మహనీయుడు. అందుకనే టైటిల్ మహోన్నతుని మహిమను తెలిపిన మహనీయుడు అని పెట్టాం. కాబట్టి బాగా ఆలోచించగలిగితే ప్రియులరా, ఏమిటి ఇంతకే దేవునికి ఉండేటువంటి మహిమ అని మనం ఆలోచిస్తే, యోహాను మొదటి పత్రిక యోహాను గారు రాస్తూ 4వ అధ్యాయం 8వ వచనంలో ఆయనకున్న మహిమను చెబుతున్నాడు. చూడండి, ఆయనకున్న మహిమ. యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఆయన మహిమ యొక్క లక్షణం చెబుతున్నాడు. చూడండి, లక్షణం. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన లక్షణమే, ఆయన స్వభావమే ప్రేమతత్వము, ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ స్వరూపి అంటున్నాడండి. అంటే దేవుడికి ఉండేటువంటి మహిమ ఏంటో తెలుసా? ఆయన తత్వమే, ఆయన లక్షణమే ప్రేమ స్వరూపి. ఒక్కొక్కసారి మాట్లాడుతూ వాడి స్వభావం ఎంత అండి అంటుంటారు. వాడి స్వభావం ఎంత, వాడిని విడిచిపెట్టిండి, వాడిని ఏమనకండి అండి. అంటే దేవుని స్వభావం ఏంటో తెలుసా? ప్రేమతత్వం, ప్రేమ స్వరూపి. ఎంతగా ప్రేమించాడంటే తనకు పిల్లలు కావాలి అని అనుకున్న మరుక్షణమే ఈ ఆకాశము, భూమి, నక్షత్రాలు, ఈ సర్వ సృష్టిని చేశాడండి ఆది యందు. ఎందుకంటే నాకు పిల్లలు కావాలనుకుంటున్నాను, మరి వాళ్ళు ఎక్కడ ఉండాలి అని ముందుగానే ఆలోచించాడు. ఎందుకంటే దేవుడు అనంత జ్ఞాని,
భవిష్యత్తును ఎరిగినవాడు. కాబట్టి ఆలోచించగలిగితే పిల్లలు కావాలన్న కోరిక కలగగానే ఆయన ప్రేమ చూడండి. భూమి మీద మొదటి మానవుడి పుట్టుక నుండి ఈ భూమి అంతమయ్యేంత వరకు ప్రతి మనిషి మనుగడకు కావలసిన వాటినిన్నింటినో భూమి మీద పెట్టి తర్వాత భూమి మీద మొదటి మనిషిని సృష్టించాడు. ఆయన ప్రేమ చూసారా? ఒక తల్లి ప్రేమ మనం చూస్తే తన కడుపులో పిల్లవాడో పాపో పెరుగుతున్నప్పుడు రాబోయేది చలికాలం అయితే ఒక స్వెటర్ అల్లుతుంది. ఇంకా పుట్టలేదు, పుడుతుంది గనక పుట్టబోయే తన పిల్లకు చలి నుండి, ఎండ నుండి, వర్షం నుండి కాపాడే విధంగా టోపీలు, స్వెటర్లు అల్లుతుంది. చూసారా? తన పుట్టబోయే పిల్లల మీద ఉన్న ప్రేమ తల్లి కనుబరుస్తుంటే, కోటాను కోట్ల పిల్లలు భూమి మీదకి రావాలి అనుకున్న మరుక్షణమే మొదటి మనిషి రాకముందే ఈ భూమి మీద ఏం కావాలో అన్నీ చేశాడండి, అన్నీ చేశాడు. అదే ఆయన ప్రేమ. ఈ రోజున మనిషి అనుభవిస్తున్నటువంటి ఈ ప్రకృతిలో ప్రతి అణువు దేవుడు చేసినవి కావా? ఒక మనిషి తిప్పగలడా కాలచక్రాన్ని? మనకు ఉదయము, పగలు, సూర్యుడు, చంద్రుడు, ఈ నక్షత్రాలు సకాలంలో టైంకి వస్తున్నాయి అంటే దీని వెనక మహాశక్తి, నిన్ను ప్రేమించిన నీ ప్రేమామయుడు అనేటువంటి నీ కన్న తండ్రి ఉన్నాడని మర్చిపోకు సుమా. త్వరగా ముగిస్తానండి, వినాలి. ఎప్పుడు ఇటువంటి మాటలు మీరు వినుండరు, ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి ఆలోచించగలిగితే అంతటి ప్రేమను చూపించాడు కనుకనే మనకు ప్రకృతిలో ఎన్నింటినో పెట్టాడు. మనిషి భూమి మీదకు రాగానే పిల్లవాడు తల్లి పాలు తాగడండి. ఏం చేస్తాడు? రాగానే గాలిని పీలుస్తాడు. పంచభూతాలను పెట్టింది ఎవరు? దేవుడే. పంచభూతాలు అనగానే అగ్ని, గాలి, నింగి, నీరు, నేల, ఈ 5 వాటితో మనిషి మనుగడ ముడిపడి ఉంది. భూమి మీద కాలు మోపుతాడు. భూమి మీద కాలు మోపగానే మొట్టమొదటగా పీల్చుకునేది దేవుడి ఇచ్చినటువంటి గాలి. తల్లి పాలు లేకపోయినా బ్రతకొచ్చు, లేదా తిండి లేకపోయినా మనిషి బ్రతకొచ్చు. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కొరకు 49 రోజులు అనుకుంటా ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. అంటే తిండి లేకుండా ఆయన మనిషి బ్రతకగలడని నిరూపించారు. ఒక్క 5 నిమిషాలు ముక్కు మూసుకొని గాలి పీల్చలేదనుకోండి, మనిషి వెళ్ళిపోతాడు, అయిపోతుంది, ముగిసిపోతుంది మనిషి బతుకు. అంటే దేవుడిచ్చే గాలి నీకు అత్యవసరం. చూసారా? ఎందుకంటే దేవునికి తెలుసు నీకు ఏది కావాలో, నీకు ఏది లోటు లేకుండా చేశాడు. ఏది ప్రకృతిలో మనిషికి దొరకనిదంటూ ఉందా? లేదు కదండి. ప్రకృతిలో మనిషికి దొరకనిదంటూ లేదు. దేవుడు ఎంతగా ప్రేమిస్తాడంటే దేవుడు ఎంతగా ప్రేమిస్తాడంటే ప్రియులారా, ఒకవేళ మనం ఎంతో ప్రేమగా చూసినటువంటి తల్లైనా మనల్ని మర్చిపోతుందేమో. మర్చిపోని తల్లులు ఉన్నారు, కానీ కొంతమంది తల్లులు తమకు పుట్టిన పేగు పంచుకొని పుట్టిన పిల్లలనే మరిచిపోయేవారు ఉన్నారు. లేరనుకుంటున్నారా? చూద్దురు కానీ క్లిప్పింగు. దేవుడు ఏనాడో చెప్పాడండి. యెషయా గ్రంథం చూసిన తర్వాత ఆ క్లిప్పింగ్ చూద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో సమాజంలో జరుగుతున్న వాటికి బైబిల్ ఎంతగా ముడిపడి ఉందో దేవుడు ముందుగానే ఎన్ని విషయాలు రాయించాడో ఒక్కొక్కటిగా ఈరోజు రేపు మనం తెలుసుకుందాం ప్రియులరా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15 వచనం చూడండి ప్రియులరా.
స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లనండి, చంటి పిల్లనంటే నెలలు కూడా నిండని, సంవత్సరం కూడా నిండని చంటి పిల్లను మరచునా? ఒకవేళ వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను మరువను అంటున్నాడని దేవుడు. స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి పిల్లను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా అని ప్రశ్న వేసి, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను, మరువలేదు గనుకనే నీకు 24 గంటలు భూమి మీద బ్రతికినంతకాలం గాలి పీల్చుకుంటున్నావు. ఆయన మరిచిపోతే నీకు గాలి ఆక్సిజన్ రాదు, తెలుసా ఆ సంగతి? చూడుము, నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకున్నాను, ఇంకెక్కడైనా చెక్కుకుంటే చూడలేనేమో. అరచేతిలో తన కళ్ళు కనిపించేలా, తన పదే పదే చూచుకునేలా అరచేతిలో చెక్కుకున్నాడండి. 1వ నెంబర్ క్లిప్పింగ్ అయితే తమ్ముడు. పౌజులో పెట్టు తమ్ముడు, పౌజులో పెట్టు. తమ్ముడు ఇది సౌండ్, ఈ క్లిప్పింగ్ చూడండి ప్రియులారా. ఒక ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకొని కూతురిని కన్న బిడ్డనే హతమార్చాలని చూసినటువంటి కసాయి తల్లి ఎక్కడో కాదండి, మనం ఉన్నది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామంలో, జిల్లా హెడ్ క్వార్టర్. సౌండ్ కొందరు తమ సుఖాలకు అడ్డుగా అవుతారని మరికొందరు